హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. ఆకాశం మీద ఉంచితే అది మన మొహం మీదనే పడుతుంది. సో ఇది ప్రతి ఒక్కరికి తెలిసింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ గారిపై ఎవరు ఎలాంటి తప్పుడు ఆరోపణలు విమర్శలు చేసినా కానీ చివరికి వాళ్ళు బకరాలైపోయి మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు పట్టుకున్న సందర్భాలు ఎన్నో. అవి రాజకీయాల్లో కావచ్చు, సినిమాలలో కావచ్చు. రాజకీయ నాయకుల దగ్గర బానిసత్వం కోసం పోటీ పడుతూ వాళ్ళు ఇచ్చే చిల్లర పైసల కోసం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొందరు వ్యక్తులు కూడా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ కాలు పట్టుకున్న సందర్భాలు కూడా మనం చూసాము. అయితే తాజాగా జానీ మాస్టర్ ఇష్యూ ఏదైతే ఉందో, సో తను ఒక అమ్మాయిని వేధించినట్లు, ఆ అమ్మాయిని తను వాడుకున్నట్లు ఆ అమ్మాయి అయితే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కూడా త్వరలోనే జానీ మాస్టర్ ను అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అలాగే జనసేన పార్టీలో జానీ మాస్టర్ ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా ఉన్నారు. అయితే ఇలాంటి ఆరోపణలు జానీ మాస్టర్ పై రావడంతో జనసేన పార్టీ జానీ మాస్టర్ ని కొన్ని రోజుల పాటు కార్యక్రమాలకు దూరంగా ఉండాలి అని ఒక లెటర్ అయితే విడుదల చేసింది. ఒకవేళ అందులో పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో జానీ మాస్టర్ తప్పు చేశాడని తేలితే పార్టీ నుండి జానీ మాస్టర్ ని సస్పెండ్ చేస్తారు. ఇదిలా ఉంటే సడన్ ఉన్న ఈ ఇష్యూలోకి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రావడం జరిగింది. సో అల్లు అర్జున్ గత కొన్ని రోజులుగా మనం గమనిస్తే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ మెగా ఫ్యామిలీని చిక్కులో వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీపై పోరాటం చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి రాకుండా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన విమర్శలను తను ఒక సుకుమార్కు సంబంధించిన సుకుమార్ వాళ్ళ వైఫ్ ఒక నిర్మాతగా తీసిన ఒక సినిమాకు స్పెషల్ గెస్ట్ గా వెళ్ళి అక్కడ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశాడు. తాజాగా జానీ మాస్టర్ ఇష్యూలో కూడా తనకు సంబంధం లేని విధంగా మెగా ఫ్యామిలీని ఇరికించే విధంగా అల్లు అర్జున్ రెస్పాండ్ కావడం జరిగింది. దానికి కారణం ఏంటంటే జానీ మాస్టర్ జనసేన పార్టీ నాయకుడు కావడం, అలాగే జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ గారి అభిమాని, అలాగే చిరంజీవి గారి ఫ్యామిలీలో ప్రతి ఒక్క హీరోతో క్లోజ్ గా ఉండడం, ఆఖరికి అల్లు అర్జున్ తో కూడా జానీ మాస్టర్ క్లోజ్ గానే ఉంటాడు. కానీ తనకంటే ఎక్కువగా మెగా ఫ్యామిలీతో జానీ మాస్టర్ ఎక్కువగా క్లోజ్ గా ఉంటారు. సో జానీ మాస్టర్ ఇష్యూలో వేలు పెట్టి తనను బ్యాట్ చేస్తే మెగా ఫ్యామిలీ కూడా ఇరుక్కునే ప్రయత్నం ఉంటుంది. ప్రేక్షకులు, ప్రజలు కూడా మెగా ఫ్యామిలీ గురించి బ్యాడ్గా అనుకునే ప్రయత్నం ఉంటుంది అని చెప్పేసి ఈ ప్రయత్నం అయితే అల్లు అర్జున్ చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమెకు గీతా ఆర్ట్స్ లో జరిగే ప్రతి సినిమాకు అల్లు అర్జున్ గారి ప్రతి సినిమా కూడా కొరియోగ్రాఫ్ చేసే అవకాశం ఇస్తాను అని అల్లు అర్జున్ మాట ఇచ్చినట్లు వార్తలైతే వస్తున్నాయి. కానీ జానీ మాస్టర్ ఇష్యూలోనే ఎందుకు అల్లు అర్జున్ వేలు పెట్టాడు? పుష్ప సినిమాలో కేశవగా ఒక రోల్ చేసినటువంటి అల్లు అర్జున్ తోటి నటుడైనటువంటి తను కూడా ఒక కేసులో ఇరుక్కోవడం జరిగింది. అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు తనను అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఆ అమ్మాయికి కూడా ఎందుకు అల్లు అర్జున్ న్యాయం చేయలేకపోతున్నాడు? సో తన పక్కలో ఉండి తనతో పాటు నటించిన పుష్ప 2 అంటే పుష్ప సినిమా ఎంత హిట్ అయిందో మనకు తెలుసు. ఆ సినిమాలో ఒక యాక్టర్ అరెస్ట్ కావడం జరిగింది. ఆ యాక్టర్ ఆ అమ్మాయికి చేసిన మోసం ఏంది? ఆ అమ్మాయికి కూడా అల్లు అర్జున్ న్యాయం చేయాలి కదా. అలాగే గతంలో ఎందరో ఇండస్ట్రీలో ఉన్న కొందరు వ్యక్తుల వల్ల మోసపోవడం జరిగింది. ఆఖరికి శ్రీరెడ్డి కూడా కొన్ని నాకు కూడా సినిమాలో అవకాశం ఇవ్వండి, తెలుగు వాళ్ళని ప్రోత్సహించడని చెప్పేసి అప్పట్లో శ్రీరెడ్డి ఒక ఉద్యమం కూడా చేయడం జరిగింది. మరి అల్లు అర్జున్ కరుణించి శ్రీరెడ్డిని తన సినిమాల్లో ఒక హీరోయిన్ గా పెట్టుకొని 1-2 సినిమాలు తీసి శ్రీరెడ్డి లాంటి వాళ్ళని కూడా ప్రోత్సహిస్తే ఏమవుతుందని చెప్పేసి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఇప్పటికైనా అల్లు అర్జున్ ముందుకు వచ్చి శ్రీరెడ్డి లాంటి వాళ్ళకు అవకాశం ఇచ్చి తన సినిమాలో హీరోయిన్ గా పెట్టుకోవాలి, లేదా అన్ని మూసుకొని వెళ్ళి మెగాస్టార్ చిరంజీవి గారి, పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు పట్టుకోవాలి అని చెప్పేసి అభిమానులు కోరుకుతున్నారు.